నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు. మెగా పేరెంట్స్ డే వేడుకలు విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాట వేయాలన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నడుపూరు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావులు పాల్గొని గంధంకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వారిలో శ్రీనివాస్ ఒకరని కొనియాడారు. అనంతరం గంధం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 2021 నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే మేయర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు కోరుకునే విధంగా పనులు చేస్తున్నారని, ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ విషయమై ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల సహకారం వల్లనే తాను వార్డును అభివృద్ధి చేయగలుగుతున్నానని చెప్పారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా జన్మదిన పురస్కారం ఉద్దేశంతో ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు సోదరులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, నగర ప్రథమ పౌరులు శ్రీ పీలా శ్రీనివాస్ గారు, నా సహచర కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ గారు దలిగోవింద్ గారు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా వార్డులో ఉన్న ప్రజలు కూడా నా వార్డుతో పాటు పక్క వార్డు నుంచి కూడా నా అభిమానులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డులో అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. స్టార్ వాటర్ డ్రైన్ కానీ, సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా సీసీ డ్రైన్లు కానీ, సామాజిక భవనాలు కానీ, మిల్లీ కెనాల్ బండ్లు కానీ అన్నీ కూడా నిర్మాణం చేసి సుమారుగా ఈ రోజు వరకు గత కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2021 నుండి ఈ రోజు వరకు సుమారుగా 30 కోట్ల పైచీలకే నా వార్డులో అభివృద్ధి పనులు అనేకమైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస గారు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా ఈరోజు 20 కోట్ల పైనే ఈ నియోజకవర్గంలో ఆయన ద్వారాగా నేను కౌన్సిల్లో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది. 10 కోట్లతో హౌసింగ్ బోర్డులో పార్క్ కూడా నిర్మాణం చేసాం. త్వరలోనే దాన్ని కూడా అల్లూరు సీతారామరాజు పార్క్ నామకరణం కూడా చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ప్రజలకి అందుబాటులో ఉన్న విధంగా ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకి ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సామాజిక భవనాలు కానీ ఏదైతే హామీ ఇచ్చామో అన్ని కూడా చేయడం జరిగింది. ఒకే ఒక సమస్య ఉంది, డంపింగ్ యార్డ్ది. రాబోయే రోజు దాన్ని కూడా తీర్చడానికి ఎమ్మెల్యే గారు సుమారుగా దానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి డిపిఆర్ తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలోనే అదే నిధులు మంజూరైతే దాన్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కలుషితం వల్ల, ఆ కాలుష్యం వల్ల అనేకమైన ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డ్ స్మెల్ ఒకటి, గంగవరం పోర్ట్ డస్ట్ ఒకటి, స్టీల్ ప్లాంట్ డస్ట్ ఒకటి. దాంతోపాటు ఈ మధ్యకాలంలో అంబుజా సిమెంట్ పెట్టాలని చెప్పేసి కూడా ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే క్లియర్ చెప్పేశారు. ప్రజల అభిష్టం మేరకే నేను నిర్ణయం తీసుకొని అక్కడ కావాలా వద్దని వారి నిర్ణయం ప్రకారం నేను చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాకుండా నేను చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేయర్ గారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉన్నాయి. అన్నీ కూడా అవి కొద్దిగా టైం కేటాయించుకొని ఇక్కడికి వచ్చిన మా కార్పొరేటర్లు కానీ, మా మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా వార్డు ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మెగా పేరెంట్స్ డే వేడుకలు విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం విజయ ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపచేశాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య రిలేషన్షిప్ ఉండాలన్నది ఈ వేడుక యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా కార్పొరేట్ కు ధీటుగా పిల్లల చదువులు రాణించేలా బోధన జరుగుతుందన్నారు. విద్యా అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు, పల్లా చిన్నతల్లి, గోలగాని గోపి, బుజ్జి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ ఈవెంట్ మనం గాజువాక హై స్కూల్లో మరి చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థి యొక్క భవిష్యత్తు మరి ఎలా ఉంటది అనే ఉద్దేశంతో మరి తల్లిదండ్రులకి టీచర్స్ కలయిక కోసం ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేపడుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు విద్యార్థులకి స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి, సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి, వాళ్ళు తయారు చేసిన కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా విద్యార్థులు అన్ని కూడా వాళ్ళు చదువుకొని ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చార్ట్స్ అవన్నీ తయారు చేసి పెట్టడం జరిగింది. మరి 1500 మంది స్ట్రెంత్ తోనే గాజువాక హై స్కూల్ ప్రతి ఇయర్ కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. కార్యక్రమాలు అన్ని బాగున్నాయి. విద్యార్థి రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ కూడా ఇన్నాళ్ళ కాదు ఈ మధ్య కొద్దిగా అవగాహన పెరిగి ప్రతి వారానికి ఒకసారైనా వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందా అని చెప్పి ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దాని వల్ల మనకి రిజల్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా రావాల్సి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ చూపితే ఒకరోజు ఇక్కడ మన గాజువాక హై స్కూల్ చుట్టుపక్కల అంతా కూడా మరి స్లమ్ ఏరియా అంతా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనికి వెళ్తారు. దీంతో కొంతమంది పేరెంట్స్ చాలా మంది రాకపోవడం వల్ల మేము అదే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక రోజు లీవ్ పెట్టైనా సరే మీ పిల్లల భవిష్యత్తుని ఎలా ఉందని తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరూ మేడం గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గాజువాక హై స్కూల్లో మెగా పేరెంట్స్ డే ఈవెంట్ ప్రభుత్వం వారు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థ వచ్చిన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ పేరెంట్స్ డే తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్ కి, టీచర్స్ కి, అలాగే స్టూడెంట్స్ కి మధ్య ఎలా ఉంది సఖ్యత అనే దానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం. స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అనేసి టీచర్స్ పేరెంట్స్ కి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈ రోజు గాజువాక హై స్కూల్లో చాలా ఘనంగా ఏర్పాటు చేసి, అలాగే గవర్నమెంట్ వారు ప్రొవైడ్ చేసినటువంటి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే పిల్లలు ఎగ్జిబిషన్, వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అవనండి, అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ అవనండి, అన్ని చాలా చక్కగా నిర్వహించారు. మరి హెచ్ఎం మేడం చాలా ఇది ఏర్పాటు చేసి మధ్యాహ్నం పేరెంట్స్ కి భోజన వసతి కూడా ఈ రోజు గవర్నమెంట్ వారు ఇక్కడ కల్పించడం జరిగింది. మరి గవర్నమెంట్ వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఈ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. మరి స్కూల్ తాలూకా బాగోగులు మేము ఎప్పుడు కూడా మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఈ అభివృద్ధి కమిటీలా ఏర్పడి స్కూల్ కి ఏదో ఒక ఐటమ్ మేము ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్ బాగోగుల్లో అందరూ పాలు పంచుకోవాలని నా ఉద్దేశం తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ లోను కూడా టీచర్స్ తో మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులంతా వచ్చి కలిసి వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ మేమంతా ఈ కార్యక్రమంలో మన గాజువాక హై స్కూల్లో ఇప్పుడే హెచ్ఎం గారు విజయప్రశాంతి మేడం గారిని కలవడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ గారు, చిరంజీవి శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు చందు గారు, గోపీచంద్ గారు, అదేవిధంగా మా బీజేపీ నాయకులు సీనియర్ పాల్గొని ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్యారమ్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, హాకీ బ్యాట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 3 months లో విద్యార్థులు చేసినటువంటి డ్రాయింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. ముఖ్యంగా తల్లిదండ్రులంతా వచ్చి పిల్లల యొక్క ఎలా చదువుకుంటున్నారని టీచర్స్ తో నేరుగా మమేకమై వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క కష్టకాలన్నీ కూడా పంచుకుంటున్నారు.
పిల్లలకి కూడా ఒక ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ దగ్గరుండి టీచర్స్ తో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే, ఎవరైనా చదువుల్లో వెనకబడి ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ చదువుల్లో రాణించాలని కోరుకుంటున్నాం. మరి మన గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు ఈ రోజు పార్వతీపురం జిల్లాలో ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనకి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ఈ నూతన విద్యా విధానం తీసుకొచ్చి అందరికీ కూడా చదువు అందే విధంగా చూస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చి విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని జీవీఎంసీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే వేడుకలకు గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కి దక్కుతుందన్నారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ఇక్కడి నుంచి చదువుకున్న అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది, వార్డు తెదేపా నేత కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లేదా ఆ సర్టిఫికేట్ జీవితంలో చాలా విలువైనది. దానిలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ప్రైమరీ స్కూల్ పిల్లలతో చిన్న డాన్స్ ప్రోగ్రామ్. ధన్యవాదాలు, అభినందనలు. తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పేటువంటి పదాలు డిక్షనరీస్ లో లేవు. అది నా ఉద్దేశం. ఓకే, ఇంకా మీరు రిజల్ట్ తీసుకొచ్చి చెప్తానట. ఓకే, ఇంకా అబ్బాయిలో మరి అన్ని మైక్ అటువైపు అన్ని రాసుకుని వచ్చారు. అంతే, ఏం అడగాలండి. నాంది పలుకుతూ అనేక మార్పులు స్కూల్ విద్యలో కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ప్రపంచంలోనూ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి మార్కు ఈరోజు స్కూళ్ళల్లో కనబడతా ఉంది. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడో ఐబీ సిలబస్ లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసెస్లో రెగ్యులర్గా జరిగేవి ప్రభుత్వ పాఠశాలలో జరగాలని, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఒకవైపు ఆ కరికులం సంబంధించి కానీ, పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి మిడ్ డే మీల్తో పాటు ఆ క్వాలిటీ మీల్తో పాటు ఆరోగ్యంగా ఉంచుతూనే డ్రెస్ విషయంలో కానీ, బ్యాగ్స్ కానీ, ఒకవైపు ఇతర కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలంటే ఒక నో బ్యాగ్ డే అనేటువంటిది క్రియేట్ చేయాలని కానీ, ఇలాంటి అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది డెఫినెట్గా సొసైటీలో అవసరం. స్కూల్లో పిల్లల్ని పంపించిన తర్వాత పేరెంట్ బాధ్యత అవ్వదు. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, ట్యూన్ చేయాలి అనేటువంటిది అనేక ఉద్దేశాలతో ఏర్పడినటువంటి ఒక కార్యక్రమం. మంచి ఫలితాలు రావాలని, అందుకే స్కూళ్ళల్లో కానీ, పాఠ్యాంశాల బుక్స్లో కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా, ఇంతకుముందు ఫ్లెక్సీల పైన కానీ ఎక్కడెక్కడ స్కూళ్ళు అనేటువంటివి రాజకీయ వేదికలు చేయకుండా కేవలం విద్యా వికాసానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి నేటి తరం బాగా చదువుకొని విజ్ఞానవంతం అంటే ఒక నాలెడ్జ్ హబ్గా కావాలి. స్కూల్ అంటే కేవలం పాఠ్యపుస్తకాలు కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా, నాలెడ్జ్ సెంటర్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. మనకు అధిక జనాభా ఈరోజు ఉండేటువంటి యంగ్స్టర్స్
రాబోయే కాలంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 అని కానీ 2036కు ఒక నిర్దేశించినటువంటి లక్ష్యాలు మనం చేరాలంటే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు చక్కగా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల్లో నిష్ణాతులు అయితే డెఫినెట్గా అది ఒక అసెట్ అవుతుంది, ఆర్థిక ప్రగతికి దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సమావేశాలు డెఫినెట్గా వాళ్ళలో క్వాలిటీని పెంచడానికి ఉంటుంది. వాళ్ళలో ఉండేటువంటి షై ఇప్పుడు ఈరోజు వాళ్ళతో క్వశ్చన్స్ దానికి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యారు పిల్లలు, చాలా క్లియర్గా ఉన్నారు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెంచాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీటింగ్ కల్లా ఇంకా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. డెఫినెట్గా అందరూ కూడా భాగస్వామి ఉంటే స్కూల్స్ అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాం. ఈరోజు శ్రీహరిపురం స్కూల్లో ఈరోజు చాలా చక్కగా, ఎందుకంటే ఒకప్పుడు చిన్న గ్రామం, ఈరోజు అర్బనైజేషన్ అయిపోయింది. ఆ అర్బనైజేషన్ అయిన దానికి తట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ పెరిగినాయి. ఆ అడ్మిషన్స్ పెరగడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ అకాడమిక్గా ఉండేటువంటి ఈ వాళ్ళ క్వాలిటీని పెంచడానికి ఎడ్యుకేషన్ విధానంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ మనం ఈరోజు తీసుకున్న ప్రతిదీ కూడా భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇదేదో ఒక రాజకీయాలకు అతీతంగా లేదో ఓటు బ్యాంక్ సంబంధించి కాదు, పిల్లల వల్లే భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. దానిలో నారా లోకేష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వటం లేదు. సో దానికి తగ్గ ఏవైతే ఇచ్చేటువంటి ఆ మార్గాలు ఉన్నాయో, డైరెక్షన్స్ ఉన్నాయో అవి తూచా తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. మెగా పేరెంట్ PTM కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గణబాబు గారు, పశ్చిమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, మన వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అనేక హై స్కూళ్ళు ఉన్నాయి, చాలా పాఠశాలలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మా శ్రీహరిపురం పాఠశాలకు విచ్చేసినందుకు ఎమ్మెల్యే గణబాబు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ తెలిసిన విషయమే, ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని ఒక ఆశయంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ఒక దృఢ సంకల్పం తీసుకుంటుంది. ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి కానీ మంచి భవిష్యత్తు రావాలి, ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి, ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలు ధీటైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని లోకేష్ బాబు గారు ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలకు నిర్మిస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఇచ్చే విధంగా అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్లో పెట్టి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ మోడీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మెగా పేరెంట్ మీటింగ్కి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గణబాబు గారికి, మరియు శ్రీహరిపురం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారికి, తోటి ఉపాధ్యాయులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు బాట వేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా పెద్దకంచాడ మండలంలోని నడుపూరు హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు విద్యా వ్యవస్థను నాశనం చేశారని, కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పారు. భవిష్యత్ బాగుండాలంటే చదువు ఒకటే ప్రామాణికం కాకూడదని అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు వెతుకుంటూ వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, హెచ్ఎంతో పాటు స్థానిక నాయకులు పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోషల్ మీడియా అన్నది చాలా బాగా ప్రసిద్ధిగాంచినటువంటి మీడియా ఛానల్స్ వచ్చినాయి, ఛానల్స్ అనొచ్చు మనం. సో సోషల్ మీడియా ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలు తెలియజేసే విధంగా ఇక్కడ నడుపూర్ హై స్కూల్లో ఒక రూమ్, అంటే మన స్టూడియో అనుకోవచ్చు, ఇది అద్భుతంగా తయారు చేశారండి. దీనికి ప్రిన్సిపల్ గారికి, అలాగే ప్రత్యేకంగా శివకుమార్ గారికి, అలాగే మాస్టర్స్ అందరికీ కూడా, ఎంఈ గారికి, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి రూమ్
అంటే స్టూడియో రూమ్ అన్ని స్కూల్స్ లో ఉంటే పిల్లలు ఒక టాలెంట్ అంటే మనం బయటకి తీయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ స్కిల్స్ ని మనం గమనించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పర్టికులర్ గా ఇక్కడ ఈ స్టూడియోస్ లో పిల్లలు టీచింగ్ చేసే విధానం కావచ్చు, లేకపోతే న్యూస్ చదివే విధానం కావచ్చు, లేకపోతే ఇష్యూస్ మీద అనాలిసిస్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దోహదపడుతుందండి ఇలా స్టూడియో ఉంటే. కనుక ఈ సందర్భంగా నేను నడుపూర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, టీచర్స్ అందరికీ కూడా దీనికి సహకారం అందించి ఇలా తయారు చేయడం కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం ఉందో అద్భుతంగా నడుపూర్ హై స్కూల్లో చేశారండి. నేను మొత్తం స్కూల్ డిపార్ట్మెంట్ కి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరీ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారికి, స్కూల్ స్టాఫ్ కి నేను తెలియజేస్తున్నాను. దీనికి సహకారం అందించినటువంటి టీచర్స్ కి అలాగే స్కూల్ కమిటీ చైర్పర్సన్ మెంబర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం కేవలం పిల్లలను స్కూల్లో వేసాం కనుక మళ్ళీ మనం ఇందులో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదన్న ఒక ఆలోచనతో కొంతమంది ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ 1800 మంది పిల్లలు ఉన్నారంటే అందరూ కూడా వచ్చి స్కూల్కి వస్తే ఈ సమయంలో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటర్ సమయంలో వస్తే పిల్లలకి ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. యాజమాన్యం అంటే టీచర్స్ కి, ప్రిన్సిపల్ గారికి కూడా కొంచెం ప్రోత్సాహం అందించినట్టుగా ఉంటుంది. కనుక అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాగా ఈ కార్యక్రమం కూడా అద్భుతంగా విద్యాశాఖ మంత్రి గారైనటువంటి లోకేష్ బాబు గారు చేసినటువంటి ఆలోచన ఇది. ఈరోజు చాలా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఇది అభివృద్ధి చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నారండి. క్వాలిటీ బ్యాగ్స్ కావచ్చు, క్వాలిటీ డ్రెస్సెస్ కావచ్చు, ప్రాంగణం కావచ్చు. ఈరోజు నడుపూర్ స్కూల్ కోసం చెప్పాలంటే రాష్ట్రంలోనే 5th ప్లేస్ లో ఉంది. సుమారు 49 మందికి 500 మార్కులు రావడం అంటే చిన్న విషయం కాదు. అంటే అద్భుతంగా ఇక్కడ టీచ్ చేస్తున్నారు అందరికి. ఇది ఒక నిదర్శనం. రేపు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ తయారవబోతున్నాయి, మంచి విద్య అందించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నడుపూరు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మెగా పేటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, స్కూల్ హెచ్ఎం సార్ రాజకొండ శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యాయులకు, పిల్లల తాలూకా తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా దీవెనలు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మెగా పేటీఎం ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు ఒక ఆత్మీయ సమావేశంలో పిల్లల తాలూకా మంచి చెడులను, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వాళ్ళ చదువులో ఏ విధంగా రాణిస్తున్నారు, పిల్లల తాలూకా తప్పు ఒప్పులను చర్చించుకోవటానికి ఆత్మీయ సమావేశ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందించవలసిన విషయం. పిల్లల తాలూకా చదువుకు సంబంధించిన ఏవైనా సమస్యలుంటే తల్లిదండ్రులు చెప్పుకోవటానికి కూడా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థకు ఒక పెద్దపీట వేసింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. వాటికి అందరికీ తెలియకపోయినా సరే ఇటువంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేసే అవకాశం, ఉపాధ్యాయులు చెప్పే అవకాశం కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఉంటుంది. ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు పనికిరావు అనే ఉద్దేశంతో ఉన్న వాటికి ఇటువంటి కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. కార్పొరేట్ స్కూల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువులు బాగున్నాయి అని చెప్పుకోవటానికి ఇది కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో కార్పొరేట్ స్కూల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకే విధంగా వాళ్ళను ఒక మార్కులు తయారు చేసే యంత్రాలుగా చూస్తున్నారు. అలా కాకుండా విద్యలోనే కాదు, క్రీడలకు కూడా సమప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళ మనస్సులు ప్రశాంతంగా ఉండటానికి క్రీడలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. పిల్లల మేము తల్లిదండ్రులుగా మేము చేయలేకపోయాము, మా తాలూకా ఆలోచనలు మీ పిల్లల మీద రుద్దటం సమంజసం కాదు. వాళ్ళు వాళ్ళకు ఏ విధమైన
దాంట్లో వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏ విధమైన ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి దానిలో రాణించే విధంగా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయాలి. క్రీడలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎందుకంటే క్రీడల వల్ల స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. క్రీడాకారుడు ఎప్పుడూ జయం కలగదు, కానీ అపజయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దాటాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి పిల్లదండ్రులు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి. విలువలతో కూడిన విద్యను బోధించాలి. ముందు మన పిల్లలు ఏ విధంగా చదువులోనే కాదు, మన ఇంటికి వచ్చిన పెద్దలకు ఏ విధంగా గౌరవిస్తున్నారు, సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి, పౌర సమాజంలో వాళ్ళకు గల హక్కులేంటి అనేవి కూడా తెలుసుకోవటానికి ఉండే విధంగా విలువలతో కూడా విద్యను ఉపాధ్యాయులు బోధించాలి. ఆది గురువు తల్లి కాబట్టి తల్లితో అడుగులు నేర్పిన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళే చదువుకుంటున్నారు అని కాకుండా మన బాధ్యత తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఎలా చదువుకుంటున్నాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఫోన్లకు బాగా పిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. దాన్ని చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మనం ఉద్యోగరీత్యా ఏదైనా ఫోన్ వాడుతున్నా కూడా ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాము అనే దానికి పిల్లలకు వివరంగా విశదీకరించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి పిల్లల భావితరానికి వాళ్ళే పౌరులు కాబట్టి వాళ్ళని ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు. మెగా పేరెంట్స్ డే వేడుకలు విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బాట వేయాలన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.